హలో అండి. అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరెలా ఉన్నారో నా కామెంట్ బాక్స్‌లో రాసి చెప్పండి. ఈరోజు వచ్చేసి సింపుల్‌గా ముగ్గు వేస్తున్నానండి. ఇంకా అర్జున్ లంచ్ బాక్స్‌కొచ్చేసి పులిహోర చేశాను. టిఫిన్‌కేమో దోసలు చేశాను. ఇంకా వాడి స్నాక్స్‌కి కూడా దోస దోసనే పెట్టాను. పొమోగ్రనేట్స్ ఉన్నాయి. పొమోగ్రనేట్స్ పెడతా అర్జున్ అంటే, నాకు పొమోగ్రనేట్స్ వద్దు దోసనే పెట్టేసేయి మమ్మీ అని చెప్పాడు. ఇంకా వాడు చెప్పాడనేసి నేను వాడి స్నాక్స్‌కి దోసనే పెట్టేశాను. యాక్చువల్‌గా వాని లంచ్ బాక్స్‌కి క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ చేద్దామనుకున్నా. సో, ఈరోజు మార్నింగ్ నేను కొంచెం లేట్‌గా లేసానండి. లేట్‌గా లేవడం వల్ల వాడి లంచ్ బాక్స్ క్యాలీఫ్లవర్ అంటే పెద్ద ప్రాసెస్ ఉంటది కదా! అందుకనేసి ఇంకా సింపుల్‌గా పులిహోర చేసి వాడి లంచ్ బాక్స్‌కి పెట్టేశాను. ఇంకా ఈరోజు రేపు మనం ఏం వంట చేయాలనేసి మనం నిన్ననే ఒకటి అనుకోని ఉంటాం కదా! ఇంకా ఆ టైంకి మనము ఈరోజు కొంచెం మార్నింగ్ లేట్ లేచాను. లేట్ లేచేసరికి ఇంకా టైం సెట్ కాలేదు. ఇంకా క్యాలీఫ్లవర్ రైస్ చేద్దాం అనుకునే లోపు ఇంక అది పెద్ద ప్రాసెస్ ఉంటది కాబట్టి ఇంకా చేయలేకపోయాను. ఇంకా సింపుల్‌గా వాడికి పులిహోర చేసి, పులిహోర లంచ్ బాక్స్‌కి పెట్టేశాను. ఇంకా వాడు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయాక ఇంకా వరుణ్‌కి తినిపించాను. వరుణ్‌కి దోస తినిపించి నేను దోస తినేసి ఇంకా దేవుడికి దీపం ముట్టించుకున్నాను. అంటే ఫస్ట్ దీపం ముట్టించాక టిఫిన్ చేశాను. మళ్ళీ మీరు తిన్నాక దీపం ముట్టించారు అనేసి అంటారు అనేసి నేను క్లారిటీ ఇస్తున్నాను. ఫస్ట్ దీపం ముట్టించాకనే నేను టిఫిన్ చేశాను. ఇంకా వాడు వెళ్ళిపోయాక వాషింగ్ మిషన్‌లో బట్టలున్నాయి. వాషింగ్ మిషన్‌లో బట్టలు వేశాను. ఈరోజు అంత ఎండ ఏం లేదండి. నార్మల్‌గా కొంచెం చల్లగానే ఉన్నాయి. కానీ మాకు బాల్కనీలో గాలి వస్తదనేసి నేను బట్టలు వాషింగ్ మిషన్‌లో వేశాను. ఇంకా 1 అవర్ అయిపోయింది వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసేసి ఇంకా తీసి ఆరేసాను. అది బ్లాగ్‌లో పెట్టలేదండి. ఇంకా రోజు ఏం చూపిస్తామన్నట్టు. ఈరోజు చాలా సింపుల్‌గా చిన్న బ్లాగ్ అండి. ఒక 8 మినిట్స్ అలా బ్లాగ్ పెట్టాను. అంతే, ఎక్కువ మినిట్స్ బ్లాగ్ పెట్టలేదు. ఇక్కడ మధ్యలో వరుణ్ వచ్చేసి మమ్మీ ఏం వేస్తున్నావు అనేసి అడుగుతున్నాడు. ఇంకా వారు మధ్యలో వస్తాడు కాబట్టి ఇంకేం చేయలేను. ఇంకా సింపుల్‌గా ముగ్గు వేసేసుకొని ముగ్గు వేశాను కదా! ముగ్గులోనే కొంచెం పసుపు, మీద కుంకుమ వేసేసాను. ఇంకా ముగ్గు మొత్తం కంప్లీట్ అయిపోయింది. సింపుల్‌గా ఈరోజు ముగ్గు బాగానే వచ్చిందండి. నేను చెప్పాను కదా నాకు చుక్కల ముగ్గులు అంత రావనేసి. కానీ ఓకే, బాగానే వేశాను ముగ్గు అయితే. ఇంకా ఈరోజు మా వారు నార్మల్‌గా వెజిటబుల్స్ అన్నీ తీసుకొచ్చారు. ఇంకా అవి ఒకసారి చూపిద్దాం అన్నట్టు ఏమేమి తెచ్చారో అనేసి మీకు చూపిస్తున్నాను. క్యారెట్స్, టమాటాలు, క్యాప్సికము, ఇంకా కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ తెచ్చారు. ఇంకా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఒకసారి మీకు చూపిద్దాం, బ్లాగ్‌లో చూపిద్దాం అన్నట్టు నేను చూపిస్తున్నాను. ఇంకా ఇవి మొత్తం తీసి మళ్ళీ వేరే సెపరేట్ కవర్‌లో సర్దుకోవాలి. ఇంకా పాలకూర కూడా వేరే కవర్‌లో పెట్టుకోవాలి. ఇంకా ఆలుగడ్డలు అయితే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టను, బయటనే పెట్టేస్తాను. ఇంకా మొత్తం నీట్‌గా వెజిటబుల్స్ అన్నీ సర్ది ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇంకా చెప్పాను కదండీ అర్జున్‌కి పులిహోర చేశానండి. క్యాలీఫ్లవర్ లంచ్ బాక్స్‌కి చేద్దాం అనుకున్నా. నేను కొంచెం లేట్‌గా లేవడం వల్ల టైం సెట్ కాలేదు. ఇంకా వాడి కోసం అనేసి సింపుల్‌గా చింతపండు నానేసి పులిహోర చేసేసాను. ఇంకా ఇక్కడ పోసితులు అంటే నార్మల్‌గా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అవన్నీ వేసేసాను. వేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై కానిచ్చాను. ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా చింతపండు పిండుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను. అది మీకు చూపియలేదు. సో, రైస్‌కి సరిపడినంత పసుపు వేసుకున్నాను. ఇంకా చింతపండు పిండి పక్కన పెట్టేసుకున్నాను అన్నాను కదండీ! ఇంకా దాంట్లోకి వేసేసి ఒక 3 మినిట్స్ అలా చింతపండు మొత్తం దాంట్లోకి ఫుల్‌గా ఫ్రై కావాలి. చింతపండు ఫ్రై అయిందని తెలుసుకోవడం ఎలా అంటే, చింతపండు మొత్తం ఫ్రై అయిపోయాక ఇలా పైన ఆయిల్ తేలుతుంది. ఆ టైంలో మనం రైస్ వేస్తే పులిహోర సూపర్ టేస్ట్ అయిపోతుంది. ఇంకా పులిహోరకు సరిపడినంత ఉప్పు వేసుకున్నాను. ఇంకా మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇంకా ఇది ఫ్రై అయిపోయిందండి. ఫ్రై అయిపోయింది. ఇక మీకు చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ అలా బయటికి తేలినప్పుడు రైస్ వేసుకుంటే పులిహోర సూపర్ టేస్టీగా అవుతుంది. సో, ఇంకా రైస్ వేసేస్తున్నాను మొత్తము. వేసుకొని పులిహోర మొత్తం కలుపుకుంటున్నాను.
ఇంకా పులిహోర మొత్తం కలిపేసానండి. ఇంకా ఆల్మోస్ట్ పులిహోర మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా అర్జున్ లంచ్ బాక్స్‌కి పెట్టేయడమే. మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అర్జున్ లంచ్ బాక్స్‌లో పులిహోరను పెట్టేస్తున్నాను. యాక్చువల్‌గా వాడు మమ్మీ రైస్ చేసావా అని అడిగాడు. లేదమ్మా ఈరోజు నేను లేచాను, రైస్ చేయలేదు, ఓన్లీ పులిహోర చేశాను, ఈ ఒక్క రోజుకి పులిహోర తీసుకెళ్ళి అనేసి వాడికి చెప్పాను. ఇంకా ఓకేలే మమ్మీ అనేసి వాడు అన్నాడు. ఇంకా వాడు బాక్స్ ప్యాక్ చేసేసాను. స్నాక్కి చెప్పాను కదా వానికి పొమోగ్రానేట్స్ పెడతారా అంటే, వద్దు మమ్మీ నాకు దోసనే పెట్టు స్నాక్స్కి అన్నాడు. ఇంకా వాడి కోసం అనేసి దోసనే స్నాక్స్ బాక్స్లో పెట్టేస్తున్నాను. ఇంకా అలా పెట్టేసి మూసేసాను స్నాక్స్ బాక్స్. ఇంకా వాడి లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడ బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తున్నానండి. మీరు అనుకుంటారేమో ఫస్ట్ ముగ్గు వేసేటప్పుడు ఒక డ్రెస్ ఉంది, ఇప్పుడు బట్టలు వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు ఇంకో డ్రెస్ ఉంది అనేసి. ఇది యాక్చువల్గా బట్టలు వాషింగ్ మిషన్ అనేటివి నిన్న వేసానండి. నిన్న క్లిప్ తీసాను. ఈరోజు మార్నింగ్ మాత్రం ముగ్గు ఈరోజు మార్నింగ్ వేసాను. సో ఈరోజు మార్నింగ్ ఈ డ్రెస్ వేసుకున్నాను, నిన్న అది వేసుకున్నాను. మళ్ళీ మీరు కామెంట్లో అడుగుతాడు కదా అక్కడ ఒక డ్రెస్ ఇక్కడ ఒక డ్రెస్ అనేసి నేను ముందే చెప్పేస్తున్నాను. ఇంకా వాడు వెళ్ళిపోయాడు. అర్జున్ని స్కూల్కి పంపేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు మొత్తం వేసేసాను. ఇంకా 1 అవర్ అలా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. బట్టలు వాష్ అయిపోయాయి. ఇంకా 1 అవర్ అయిపోయింది కాబట్టి తీసి బట్టలు వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను. ఇంకా ఈరోజటి సింపుల్ బ్లాగ్ అండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవడం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్కి లైక్స్ కొట్టండి. థ్యాంక్ యూ. ఈరోజటి సింపుల్ బ్లాగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.